ఒకసారి మదర్ తెరిసా గారి గురించి విన్నాను. విరాళాల కోసం ట్రాఫిక్ సిగ్నల్లో చేతులు చాపి అందరినీ ఎంతో కొంత సహాయం చేయండి అని అడుగుతూ ఉండేది మదర్ తెరిసా గారు. అదే సమయంలో సూటు బూటు వేసుకున్న ఒక గొప్ప వ్యక్తి కారులో సిగ్నల్ వద్ద ఆగాడు. అతని వద్దకు వెళ్ళి మదర్ తెరిసా గారు చేతులు చాపి, నా పిల్లలకి ఏదైనా సహాయం చేయగలరా అని దీనంగా అడుగుతుంది. అతను మదర్ తెరిసా గారిని పైనుంచి కింద వరకు చూసి మదర్ తెరిసా గారి చేతిలో ఉమ్మి వేస్తాడు. మనమైతే ఆ సమయంలో ఎంతో కోపంతో ఊగిపోతాం. కానీ మదర్ తెరిసా గారు అలా చేయలేదు. మీరు వేసిన ఉమ్మిని నేను ఉంచుకుంటాను, నా పిల్లల కోసం ఏదైనా సహాయం చేయగలరా అని శాంతంగా అడుగుతుంది మదర్ తెరిసా గారు. అతను చెల్లించిపోయి తన రుమాలతో చేతిని శుభ్రంగా తుడిచి ఒక బ్లాంక్ చెక్ని మదర్ తెరిసా గారి చేతిలో పెడతాడు. మదర్ తెరిసా గారు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు, సహాయం చేయడానికి ఉండవలసింది డబ్బు కాదు, మంచి మనసు అని. ఈ మధ్య ఒక విషయం విన్నాను. కాగితాలు అట్టలు వేరుకునే ఒక ముసలావిడ సాయంత్రం వరకు అట్టలు ఏరుకుని వచ్చిన డబ్బుతో ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని ఒక వీధి కుక్కకు పెట్టిందట. ఇలానే ప్రతి ఒక్కరూ తమకు తోచిన సహాయం పక్కవారికి చేస్తూ ఉండాలి. ఈరోజు మదర్ తెరిసా గారి జయంతి కనుక గుర్తు చేసుకోవడం కాదు, ఈ భూమిపై మనిషి మనుగడ ఉన్నన్ని రోజులు మదర్ తెరిసా గారు చేసిన సేవలు అందరి గుండెలో సుస్థిరంగా నిలిచిపోతాయి. అమ్మా, మీకు జన్మదిన శుభాకాంక్షలు. నిజంగా చెప్తున్నా, ఐ లవ్ యూ అమ్మా.